దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళను, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు రిపబ్లిక్ డే, మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రంతోనే భారతదేశం ఉండిపోక ఒక రాజ్యాంగ వ్యవస్థని, ప్రజాస్వామ్య పాలనని నిర్మాణం చేసుకోగలిగిన రోజు, భారతదేశానికి రాజ్యాంగం రూపుదిద్దుకున్నటువంటి చక్కటి రోజు. కాబట్టి మనకంటూ దేశంలో కొన్ని హక్కులు, కొన్ని ఆధిక్యతలు, కొన్ని రకాలైన మేలులు ఈ రాజ్యాంగం ద్వారా అనుగ్రహించబడ్డాయి. వాటిని మనం అనుభవిస్తున్నాం. దేవుని రక్షణ ప్రణాళిక కూడా, ఆయన రాజ్యము కూడా మనకి అతి సమీపంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఆయన రాజ్యం ఎక్కడో లేదు, అది మీ మధ్యనే ఉందని అంటారు. సో దేవుని రాజ్యం మన దగ్గరే ఉంది. దాన్ని నీతితో వెతకగలిగితే చాలు, సత్యంతో వెతకగలిగితే చాలు. అది దేవుని రాజ్యము. దేవుని రాజ్యము మనకి బాహాటంగా వ్యక్తమవుతుంది. చదవబడిన 2 లేఖనాలు మీరు విన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 2 అద్భుతాలను, అలాగే రోమపత్రిక 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఒకరితో ఒకరు ఎలా ఉండాలో, ఎలాగున తగ్గించుకోవాలో జ్ఞాపకం చేసుకున్న మాటలు మనం చదువుకున్నాం. ఈ 2 లేఖనాలను బట్టి దేవుని రాజ్య సువార్త సూత్రము అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవుని రాజ్య సువార్త సూత్రం. మొన్న ఒక 3 days బ్యాక్ HMIలో హెన్రీ మాథ్యూ ఇన్స్టిట్యూట్లో ఒక డిస్కషన్ జరుగుతుంది. పాస్టర్ గారికి చిన్న డిబేట్ జరిగింది. దేవుని రాజ్యం గురించి 1 నిమిషంలో చెప్పమని ఒక పెద్ద ఆయన, ఒక 55-60 సంవత్సరాలు కలిగిన ఆయన అడిగారు. తోటి పాస్టర్ గారు, దేవుని రాజ్యం 1 నిమిషంలో చెప్ప వీలు పడదు అన్న. పోనీ 1 hourలో చెప్పాను. 1 hourలో చెప్పడం కూడా కుదరదండి అని అంటారు. ఆ పెద్ద ఆయన అంటాడు, నా వయసు దగ్గర 60 సంవత్సరాలు పడింది. నేను కృత నిబంధన చదివేశాను, పాత నిబంధన చదివాను, దాన్ని రిపీటెడ్గా చాలాసార్లు చదివాను. ఎన్నిసార్లు చదివినా దేవుని రాజ్యము ఇంకా ఉంది, ఇంకా బోధపడకపోవటం ఏంటి అని ఆ పెద్ద ఆయన ఒక యవన పాస్టర్ గారిని అడుగుతాడు. ఇది దేవుని రాజ్యం అర్థం అవ్వాలంటే 1 నిమిషంతో, 1 గంట, 1 దినము, 1 వారముతో అయ్యేది కాదండి. ఇది జీవితకాలపు ప్రాసెస్. జీవితకాలం అంతా కూడా తెలుసుకోవాల్సిందే. జీవితం అయిపోయినా కూడా ఇంకా దాని యొక్క రాజ్య నిర్మాణం గురించి మనం గ్రహించాలి. దేవుని రాజ్యం అంత విస్తారమైంది. దానిని తెలుసుకోవటం, గ్రహించడం మానవుని అంత సాధ్యమైంది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసి దిగి వచ్చున్న సందర్భం. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువారి కొండ మీద ప్రసంగాన్ని విపులంగా రాశాడు. దానిలో ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ దైవరాజ్య నిర్మాణం యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో స్పష్టంగా మత్తయి సువార్తికుడు లిఖితం చేశాడు. 8-9 అధ్యాయాలు వచ్చేసరికి దైవరాజ్య నిర్మాణంలో యేసుక్రీస్తు ప్రభువారి చర్యలు, ఆయన పనులను స్పష్టంగా రాశాడు. 5 నుంచి 7 అధ్యాయాలేమో
ఆయన చేసిన బోధంతా, దైవరాజ్య నిర్మాణం గురించి చేసిన బోధంతా రాశాడు. 8 నుంచి 9 అధ్యాయాల్లో అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యం ఒక మానవుని పట్ల ఎలా ప్రవర్తిస్తుంది, సామాజికంగా, మానసికంగా ఒక రోగి పట్ల, ఒక ఆర్థికంగా దీనావస్థలో ఉన్న వారి పట్ల, లేకపోతే మతపరమైన అంశాల్లో, భౌతికపరమైన అంశాల్లో దేవుని రాజ్యం మనిషికి ఎలాంటి సహాయం చేయగలిగిద్ది, ఎలాగున మనిషికి దగ్గరగా దేవుని రాజ్యం ఉండగలిగిద్ది. ఒక వైద్యుడిలాగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి వైద్యం చేసి వెళ్తాడా, లేకపోతే ఎవరైతే అనారోగ్యానికి గురయ్యారో వారికి వైద్యం చేస్తానికి ఈ లోకానికి వచ్చాడా? ఈ మాట మీరు నోట్ చేసుకోవాలి. వ్యాధికి మాత్రమే వైద్యం చేయడానికి ప్రభు వచ్చాడా? వ్యాధిగ్రస్తునికి వైద్యం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏది దేవుని రాజ్య నిర్మాణం. ఈ లోకంలో, మన భారతదేశంలో ఈ రాజ్యాంగ వ్యవస్థ మనిషికి భౌతికంగా కావాల్సినవన్నీ ఇచ్చేటువంటిది. మనం ఎలా జీవించాలి, మన హక్కులు, మన స్వాతంత్రాన్ని గురించి స్పష్టంగా చెప్పగలిగింది. యేసుక్రీస్తు అవే ఇవ్వటానికి వచ్చాడా? అదే ఆయన రాజ్య నిర్మాణం, ఆయన సువార్త సూత్రం అదేనా అంటే, మత్తయి సువార్తికుడు అది దేవుని రాజ్య నిర్మాణం దానికంటే భిన్నమైనది, దానికంటే గొప్పది, దానికంటే ఇంకా లోతైనదని 8-9 అధ్యాయాల్లో దాదాపుగా 12 రకాలైన మిరకల్స్ని మత్తయి సువార్తికుడు రాయటం జరిగింది. 8-9 అధ్యాయం. అందుట్లో నిర్దిష్టంగా, స్పష్టంగా ఒక 10 మిరకల్స్ని స్పష్టంగా చెప్పాడు. యేసు ప్రభు వారు చేసిన 10 రకాలైన అద్భుతాలు 8-9 అధ్యాయంలో మనము దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఈ అద్భుతాలు ఎలాంటివి అనేది కొంచెం మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో చాలా చూస్తూ ఉంటాం, చాలా రకాల అద్భుతాలు. ఇప్పుడు ఆ యాపిల్ పండు కుక్కగా మారిపోయింది, కుక్క పిల్లగా కదా, మనకి స్పష్టంగా చూపెడుతుంది లోకం. అది టెక్నాలజీని యూజ్ చేసి, లేకపోతే ఉన్నటువంటి వారికి ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏదైనా చేయగలుగుతారు. చాలా రకాలైనటువంటి మ్యాజిక్లు వచ్చేసినాయి, చాలా రకాలైనటువంటి అద్భుతాలు లోకమందు మనం చూస్తాం. అలాంటివేనా అంటే, మత్తయి సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలను వాటితో పోల్చదలుచుకోలేదు. దానికి గ్రీకు భాషలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం సిమియోన్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. సిమియోన్ అనగా పరాక్రమమైన ఆయన శక్తి అంతటిని ఉపయోగించి, మనుషుడు ఎన్నడూ ఎప్పుడు చూడలేనటువంటి దైవిక శక్తిని అంతటిని యేసుక్రీస్తు ప్రభు వారు ఉపయోగించి ఒక మానవుని జీవితాన్ని బాగు చేయటము, ఆ మానవునికి సమీపంగా ఉండటం అనేది మత్తయి సువార్తికుడు రచించాడు. ఈ మిరకల్స్ 3 రకాలు ఉన్నాయి. నేచర్ మిరాకిల్స్, హీలింగ్ మిరాకిల్స్, రిజరెక్షన్ మిరాకిల్స్ అని యేసు ప్రభు వారు చేసిన వాటిలో మనము స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు మత్తయి సువార్తికుడు యేసు ప్రభు వారి అద్భుతాలన్నిటినీ రచిస్తూ ఆయన రాజ్యము ఇలా ఉంటుందని చెబుతున్నాడు అని అంటే, కొంచెము దేవుని గురించిన అవగాహనలోకి మనల్ని నడిపిస్తున్నాడు. దీన్ని అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథకర్త దేవుడి గురించి ఒక మాట మాట్లాడతాడు, నాకు చాలా బాగా ఇష్టమైన మాట. దేవా, నీవు అన్నీ చేయగలవు, నువ్వు ఏది చెయ్యకుండా ఉండలేవు, అన్నీ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి అంటాడు. ఎప్పుడు అన్నాడు తెలుసా యోబు ఆ మాట? అన్నీ కోల్పోయి, అంత నష్టపోయి, అన్ని బాధలు పడి, స్నేహితులతోటి మాటలు పడి, వ్యాధిని అనుభవిస్తూ, శారీరకంగా మానసికంగా వ్యధను క్షుధను అనుభవించిన తర్వాత దానిలో నుంచి బయటపడుతూ దేవుని చేత ప్రశంసించబడిన తర్వాత, ఎప్పుడైతే అతడు మొదట్లో మాట్లాడాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయినని మాట్లాడాడో, మరలా దేవుని చేత అవి పొందుకుంటున్నటువంటి సమయంలో దేవుని పరాక్రమమైన శక్తి గురించి యోబు మాట్లాడుతాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఎవరైనా చదివి సహాయం చేయండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము. నీవు సమస్త క్రియలను చేయగలవు. ఎంత బాగుందో చూడండి. నీవు సమస్త క్రియలను చేయగలవు, నీకు అసాధ్యమైంది ఏది లేదు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము
కానేరదని నేను ఎప్పుడు తెలుసుకోను. నువ్వు ఏది తలపెట్టావో, ఏది ఊహించావో, ఏది భావించావో, జగత్తు పునాది వేయబడక మునుపు ఏది స్థాపించావో అది తప్పకుండా నిష్ఫలము కానేరదని నేను నిశ్చయముగా నమ్ముతున్నానంటాడు యోబు. ఆ విశ్వాసంలో నుంచే దేవుని రాజ్య నిర్మాణం మనకి దగ్గరగా చూపించడానికి మత్తయి సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువారి అద్భుతాలను గురించి రాసింది. 10 సంఘటనలు 8-9 అధ్యాయాలు మనం చూస్తాం. అవే సంఘటనలు మార్కు సువార్తలో, లూకా సువార్తలో 7 అద్భుతాలు సమాంతరంగా రాయబడ్డాయి. అనగా మత్తయి సువార్త, మార్కు, లూకా సువార్తలో 8-9 అధ్యాయాలు రాయబడిన మాటలు లూకా, మార్కులో కూడా సమాంతరంగా మనం చూస్తాం. వాటిలో 2 మనము ఈ దినము ధ్యానం చేసుకోబోతున్నాం. బహుశా 2 ప్రసంగాలు అనుకోవచ్చు. మీరు టైంకి వెళ్ళి చూడరని నేను అనుకుంటున్నాను. 2 ప్రసంగాలు అవుతాయేమో. ఎందుకంటే ఒకరి జీవితం గురించి చెప్పడానికే మనకి సండేకి దాదాపు 1 అవర్ పట్టింది. ఇద్దరి జీవితాల గురించి చెప్పాలి కదా. బహుపారమైంది. మీ హృదయాలను సంసిద్ధం చేసుకుంటారనుకుంటున్నాను. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు కొండ దిగి వచ్చుచుండగా దేవుని రాజ్య నిర్మాణం గురించి ఆయన బోధ చేశాడు. కొండపైన దేవుని రాజ్య నిర్మాణం యొక్క నెరవేర్పును కొండ కిందకి వచ్చాయని నేను చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కొండ దిగి వచ్చుచుండగా బహుజన సమూహం ఆయన చుట్టూతుండగా ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటపడెను. ఆయన ఎదుటికి వచ్చాను, ఆయనతో మాట్లాడుతుంది. కుష్ఠరోగి గురించి కొంచెం మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఏంటి ఈ కుష్ఠరోగం? సామాజికంగా ఇది వెలివేయబడిన అంశాల్లో ఒకటి. అన్నిటిని వ్యాధులను పిలిచారు, కానీ దీనిని మాత్రం వ్యాధితో పాటు అపవిత్రం అని పిలిచారు. మీరు దీన్ని గుర్తుపెట్టుకో. పక్షవాయు వ్యాధి, లేకపోతే ఊత చేయగలవారి వ్యాధి, లేకపోతే ఫలానా వ్యాధి అని కొన్ని రకాల వ్యాధులను, గుడ్డివాడిని లేకపోతే ఆయా రకములైన వాటిని వ్యాధులతో పోల్చారు. కానీ ఇది మాత్రం వ్యాధి కంటే ఇంకా నీచమైన స్థితిది, అపవిత్రము. సో ఈ వ్యాధి సంక్రమించినటువంటి వాడు, దాన్ని పొందుకున్నటువంటి వాడు, దానిలో ఉండినటువంటి వాడు ఊరు బయట నిలబడి ఎవరైనా తనకేసి సమీపిస్తున్నప్పుడు అతడు పెద్దగా తన పెదవితో చెప్పాల్సిన మాట, నేను అపవిత్రుడని నా యొద్దకు రావద్దు. ప్రాచీన ఈ సమాజంలో ఈ రోగం సంభవించిన వాడిని అప్పుడే బరియలు చేసేసేవాళ్ళు అంట. ఇంక వీడు చచ్చిపోయాడు, వీడు చచ్చినట్టే లెక్క అని భావించేసి ఆ వ్యాధి వచ్చినటువంటి వారి స్థితిని సామాజికంగా మనం నిర్వచించాలి ప్రియులారా. మతపరంగా నిర్వచించాలి. ఒక మనిషి మానసిక జీవిత పరంగా తప్పకుండా నిర్వచించాలి. కోవిడ్ టైంలో ఒకప్పుడు కుష్ఠరోగాన్ని తీసుకుంటే, ఇప్పుడు కోవిడ్ టైం మనం తీసుకుంటే కుష్ఠరోగము కొందరికే సంక్రమించింది, కొందరికే ఆ వ్యాధి వచ్చింది. కానీ కోవిడ్ ఎంతమంది జీవితాలను తాకిందో కదా, లక్షల కోట్ల జనాభాని ఇది తాకింది కదా. ఇది తాకినప్పుడు సొంత ఇంటి వారే నీళ్లు ఇవ్వలేని దశకి కోవిడ్ సంక్రమించిన వారు. ఒక మానసికంగా దీన్ని నిర్వచించాలని ఇలాంటివి. అతడు వ్యాధిగ్రస్తుడు, కుష్ఠరోగం, అపవిత్రుడని చెప్పబడిన దశలో యేసుక్రీస్తు దగ్గరికి అతడు వచ్చాడు. ఇతనిలో 3 విషయాలు, అతడు చేసిన 3 పనులు నేను ధ్యానం చేయాలని ఆశపడు. మొదటిగా హీ కేమ్, యేసుక్రీస్తు దగ్గరికి అతడు వచ్చాడు. రావచ్చా? రాకూడదు కదా. తూర్పు గాలి ఊరిలోకి రాకూడదు, అతడు తూర్పు గాలి వైపు నిలవబడకూడదు. పడమటి గాలి ఊరిలోకి వస్తున్నప్పుడు ఆ పడమటి గాలి దిశగా అతడు ఉండటానికి వీల్లేదు. అతని గాలి ఊరిలోకి సోకకూడదు, అతని వాసన ఊరిలోకి సోకకూడదు. అతడు ఎక్కడున్నాడో ఆ దిశగా ఎవడు ప్రయాణం చేయడు. అందరూ ప్రయాణించే దిశలో అతడు ఉండటానికి వీల్లేదు.
అతడు వ్యాధిగ్రస్తుడు, మృత స్థితిలో ఉన్నటువంటి వాడు, మృత తుల్యమైనటువంటి జీవితాన్ని సంతరించుకున్నటువంటి దశ. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి రావటం అంటే ఏంటి అనగా, అతడు తన వ్యాధిని అధిగమించాడు, అతడు తన అపవిత్రతను అధిగమించాడు, తన స్థితిని, తనకున్న అడ్డంకులన్నింటిని అధిగమించాడు, దాన్ని దాటేసి వచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే ఇది శాపగ్రస్తమైంది. ఆనాడు నయమాను కలిగినటువంటిది శాపగ్రస్తమైంది కదా కుష్ఠరోగం. అది గెహజీకి ఎలా వచ్చింది అంటే అది శాపగ్రస్తమైన స్థితిలో వచ్చింది కదా గెహజీకి. పోనీ రాజైన ఉజ్జియాకు ఈ రోగము మరి వచ్చినది దేని మూలంగా అంటే దేవుని ఆలయంలో పాపము చేసినందున దేవుడు అతన్ని శపించిన విధానాన్ని బట్టి అతడు ఆ కుష్ఠరోగాన్ని నొసటను సంపాదించుకోలేదా? సో ఇతడు వ్యాధిగ్రస్తుడు, ఇతడు అపవిత్రుడు, ఇతడు శాపగ్రస్తుడు, ఎవరికి సమీపంగా ఉండటానికి వీలు లేనటువంటి వ్యక్తి ఇతడు యేసుక్రీస్తు దగ్గరికి సమీపించాడు. వీళ్ళరా టెర్రీ వార్నర్ అనే పండితుడు ఇతని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. యేసుక్రీస్తుని ఇతడు ఎదుర్కోవటానికి ఇతడికి శరీరం ఆటంకం, ఇతని అపవిత్రత ఆటంకం, ఇతని మానసిక శారీరక స్థితిగతి ఆటంకం, అన్ని ఆటంకాలు. అయితే టెర్రీ వార్నర్ అనే ఆయన ఏం చెప్తారంటే, ఇతడు యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి శరీరం ఆటంకమైంది కాబట్టి ఇతడు యేసుక్రీస్తుని మొదటగా మానసికంగా ముందుగానే కలుసుకున్నాడు అని రాశాడు. అనగా ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళాలంటే మనసు సంసిద్ధం కాకపోతే, మనసులో నిశ్చయించుకోకపోతే, మనసు దృఢంగా చేసుకోలేకపోతే, మనసును సరి చేసుకోలేకపోతే దేవుని దగ్గరికి రా. కొంతమంది ఎందుకు దేవుని ఆలయానికి రాలేదంటే ఈరోజు మనసేమి బాగలేదు. ఎందుకు దేవుని దగ్గరికి సమీపించలేదంటే మనసు చాలా ఒత్తిడి గురైంది, లేకపోతే టెన్షన్లో ఉన్నాను అందుకే రాలేకపోయాను అని కూడా అంటుంటారు. కొంతమంది మనసు ప్రశాంతి కోసం వస్తుంటారు, కొంతమంది ఆ మానసిక స్థితిని, శారీరక వ్యతను బట్టి దేవుని దగ్గరికి రాలేదు. కానీ ఇతడు మానసికంగా దేవుణ్ణి ఎదుర్కొన్నాడు. ఎలా? యేసుక్రీస్తు గురించి ఇతడు బహుశా ముందుగానే తెలుసుకొని ఉండొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎవరైనా చదివి సహాయం చేయండి. యేసు దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాప్తి చెంది. అప్పటికి యేసుక్రీస్తు గురించి అంతటి వ్యాప్తి చెందుతుంది, అతడు వింటున్నాడు. బహుశా ఆయన చేసిన అద్భుతాల గురించి ఎవరో మాట్లాడుకోవటం ద్వారా శబ్దాలను వింటున్నాడు. ఇంకో స్కాలర్ చెప్పిన మాట ఏంటంటే, ఆయన కొండ మీద ప్రసంగం చెప్పేటప్పుడు ఈ లెప్రసీ లేకపోతే ఈ కుష్ఠరోగి కొండల చాటున ఉండాలి కాబట్టి కొండల చాటులో ఆయన శబ్దాన్ని విన్నాడు, ఆయన శబ్దాన్ని పసిగట్టాడు. ఆయన శబ్దంలో వచ్చిన ఆయన రాజ్య సువార్త సూత్రాన్ని, విలువలను గ్రహించాడు. ఏం గ్రహించాడంటే ధర్మశాస్త్రానుసారంగా అతడు ఎవరి దగ్గరికి రాకూడదు, ఆ అడ్డంకును అతడు ఛేదించేశాడు. ఛేదించడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ధర్మశాస్త్రానికి భిన్నంగా చెప్పాడు. ధర్మశాస్త్రానికి భిన్నమైనటువంటి బోధ, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు కానీ దానిలోని మహత్తరమైనటువంటి విషయాలను నెరవేర్చడానికి వచ్చానని. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని అధిగమించినట్టే ఇతడు కూడా ధర్మశాస్త్ర చట్టాన్ని అధిగమించి తన మనసును సిద్ధం చేసుకుని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయాడు. సో ఈయన రాజ్యము, ఈయన సూత్రము, ఈయన మాటల విలువలు చాలా ప్రత్యేకమైనవి. అందుకని అతడు యేసుక్రీస్తుని చేరుకోగలిగాడు, ఆయన దగ్గరికి రాగలిగాడు. మనము ఎన్నిట్లోనూ మన జీవితాల్లో ఆటంకాలు, దేవుని దగ్గరికి రాలేకపోవటం, చేరుకోలేకపోవటం, అది శారీరకంగా అవ్వచ్చు, సామాజికంగా అవ్వచ్చు, మానసికంగా, ఆర్థిక స్థితిగతులు ఏవైనా మన జీవితాలు అడ్డుకుంటుంటాయి దేవుని దగ్గరికి వెళ్ళకు. అందుకని ఏ మనిషి అయితే మొదటిగా దేవుణ్ణి మానసికంగా ఎదుర్కోగలుగుతాడు, అతడు సామాజికంగా,
శారీరకంగా అన్ని విషయాల్లో దేవుని కోసం నిలబడగలుగుతాం. ఇతనులు ఆ అధిగమించిన అంశాన్ని మనం తప్పకుండా తీసుకోవాల్సినటువంటి వారమే. ఎందుకంటే ఇతడు శాపగ్రస్తుడు, మళ్ళా చెబుతున్నాడు, ఇతడు అపవిత్రుడు, ఇతడు వ్యాధిగ్రస్తుడు, ఇతడు చచ్చిన వాడితో సమానం, ఇతని వాసన ఎవరికి తగలదు. బహుశా ఆనాడు కుష్ఠరోగం కొందరికే వచ్చింది, నేడు బయోలాజికల్ వార్లో మనం ఉన్నాం. ఏది మన ఈ సొసైటీని, ఈ ప్రపంచాన్ని తాకిద్దో, ఎప్పుడు తాకిద్దో తెలియదు. అది గాలి, వాసన పరమైనటువంటి వ్యాధులు మన జీవితాలు తాగుతాయి. రానున్న రోజుల్లో కొందరం కాదు, అందరం అటువంటి వాటిలో పడవలసి వచ్చింది. మన ఈ మధ్యన ఏదో పుట్టిందని భయపడ్డాం, మన కోవిడ్ అయిపోయింది, మళ్ళా చైనాలో ఏదో పుట్టింది. బహుశా అలాంటి ఇంకా భవిష్యత్తులో మన ముందు చాలా ఉన్నాయి. వాటిలో మనం ఎలాగున్నా తీసుకోగలుగుతాం, వాటిలో మనం ఎలాగున్నా దేవుని దగ్గరికి చేరుకోగలుగుతాం, వాటిలో మన విశ్వాసాన్ని ఎలా నిలుపుకోగలుగుతాం, వాటిలో మనం ఎలాగున్నా ఈ అడ్డంకులన్నిటిని జయించగలుగుతాం. భవిష్యత్తులో మనం ఉంటాము, ఉండినప్పుడు వాటిని మనం ఎలా ఛేదించగలుగుతాం. ఇప్పుడు మన జీవితాలు కొన్ని ఉన్నాయి, ఎలా నిలబడు. అందుకనే నీవు మొదట దేవుణ్ణి ఎదుర్కో. మానసికంగా నీ మనసు దేవుణ్ణి ఎదుర్కోగలిగితే నీవు అన్నిటిని తేలుకు చేసుకోగలుగుతావు, అన్నిటిని అధిగమించగలుగుతావు, అన్నిటిలో నువ్వు నిలదొక్కుకోగలుగుతావు. ఇది ఇతనిలోని మొదటి చేసిన పని. రెండవది, అతడు మోకరించలేను. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అతడు చేసినటువంటి పని మత్తయి సువార్తలో స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్తికుడేమో అతడు మ్రొక్కెను అని రాస్తాడు, మార్కు సువార్తికుడు అతను సాగిలపడెను అని రాస్తాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో మొదటి వచనం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించిన, ఇదిగో కుష్ఠరోగి ఆయనకు మ్రొక్కెను. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు నేను. మత్తయి సువార్తికుడేమో మ్రొక్కెనని రాశాడు, మార్కు సువార్తికుడేమో మోకాళ్ళు నేను. హి నెల్ట్. అతడు మోకాళ్ళు నేను, అతడు క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఈయన ఇంగ్లీష్లో వర్షిప్ అనేటువంటి మాటను ఉపయోగించాడు. అతడు క్రీస్తుని ఆరాధిస్తున్నాడు. ఏం తెలుసుకున్నాడు క్రీస్తు గురించి? నాటి యోధియా సమాజము క్రీస్తు గురించి ఇంకా తెలుసుకోలేదు, క్రీస్తు గురించి ఎరుగలేదు, క్రీస్తు గురించిన ఆలోచనలోకి ఇంకా ఎవరు రాలేదు, ఎవరు క్రీస్తుని సరిగా పరిసయ్యులు, మత పెద్దలు ఎవరు గుర్తించని దశలో ఇతడికి క్రీస్తు గురించి ఏం తెలిసింది? క్రీస్తుకి ఇతడు మ్రొక్కెను, సాగిలపడిన మోకాళ్ళు నేను. ప్రియులారా, దీనికి నేను మొదటి విషయంలో మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అతడు మొదటిగా యేసు ప్రభుని మానసికంగా ఎదుర్కొన్నాడు. అనగా క్రీస్తు ప్రభు వారి కొండ మీద ప్రసంగంలో ఆయన దైవత్వాన్ని, కొండ మీద ప్రసంగంలో ఆయన ప్రేమతత్వాన్ని, కొండ మీద ప్రసంగంలో ఆయన దయాళుత్వాన్ని, ఆయన కనబరిచిన బాహాటమైనటువంటి వాత్సల్యతను, బహుశా కొండల్లో వినపడిన శబ్దాన్ని ఇతడు పసిగట్టి, ఈయన దేవుడు నా రోగాన్ని కుదుటపరిచేటువంటి ప్రదాత మహావైద్యుడు వచ్చాను అని ప్రజాలి బ్రోచు చేసని ఆయనకు మొక్కాడు. ఇతడు ఆలోచించిన విధానంలో అతని వ్యాధి గురించి ఆలోచించదు, దానికంటే అతడు తన జీవితం నయము చేసేటువంటి దేవుడు ఈయనే అని ఆయనకు మొక్కాడు. కొన్ని విషయాల్లో మనము దేవుణ్ణి కొంతవరకే పరిమితం చేస్తాం. కొంతవరకు పరిమితం చేస్తే సామాన్య వైద్యులతో యేసుప్రభు వారు పోటీ పడినట్టు ఉంటుంది. ఆయన సామాన్య వైద్యుడు కాదు, మహావైద్యుడు. ఆయన మనిషి శరీరానికి వైద్యం చేయటానికే కాదు, మనిషికే వైద్యం చేయటానికి వచ్చాడు. అందుకని ప్రభు మాటలు, ఆయన ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదు. ఎవరికి వైద్యుడు అవసరం? రోగులకి. నేను రోగులకి వైద్యం చేయటానికి వచ్చాను. ఆయన ఈ మానవులందరూ రోగులైనటువంటి వారు,
అది ఏ రీతి అయిన రోగమైనను వైద్యం చేసి మనుషులను స్పష్టంగా వాటి నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయనకు మ్రొక్కాడు ఈయన దేవుడు. కొన్నిసార్లు ఎంత రోగం వచ్చినా కూడా మోకరిల్లటానికి మనసు అంత దిగి రాదు కూడా. నేనెందుకు మోకరించాను, నేను మోకరిస్తే ఎట్లా, నా ఉన్న విలువేమవుతుంది, నువ్వు రోగంతో ఉన్నావనే అంశాన్ని కూడా కొన్నిసార్లు, నేను రోగంతో ఉన్న అంశాన్ని కూడా కొన్నిసార్లు మర్చిపోతాను. ఈ సమయంలో నేను మోకరించడం చాలా ప్రాముఖ్యం, నేను ఆయనను వేడుకోవటం చాలా ప్రాముఖ్యం. ఇది ఆ కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గర మోకరిల్లి ఆయనను ఆరాధించాడు. ఒక యూదుడు ఎప్పుడు ఎవరికి మోకరిల్లాడు, కానీ ఇతడు యేసుక్రీస్తుకు మోకరిల్లాడంటే అతడు యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా గుర్తించాడు అని జ్ఞాపకం చేశాడు. మూడవదిగా ఇతడు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు. ఈ ఆస్తి అతడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు, అతడు యేసుక్రీస్తు దగ్గర మోకరిల్లాడు, అతడు యేసుక్రీస్తుని అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఎవరు అతన్ని ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు? ఎవరు అతన్ని దగ్గర సొంత ఇంట్లో వాళ్ళు అతన్ని బయటకు నెచ్చేశారు కదా, బంధువులు అతన్ని దూరం పెట్టేశారు కదా, సమాజం అతన్ని నీచుడని ప్రకటించేసింది కదా. ఒకవేళ అతడు మనుషులు దగ్గరగా వస్తే ఎవరైనా అతను రాళ్లతో కొట్టినా కొట్టొచ్చు కదా. ఎవరు ఇష్టపడని దశకు వెళ్ళినప్పుడు ఇతడు యేసుక్రీస్తుని తన స్థితి, మానసిక స్థితిలో నుంచి అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని అడగలేదు, నన్ను శుద్ధిని చేయని అడగలేదు. నువ్వు ఎంతోమందిని బాగు చేసావంట కదా, ఇప్పుడు నన్ను బాగు చేయని అడగటం కాదు, దాన్ని అధిగమించి నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చెయ్యి. సొంత ఇంట్లో తల్లిని తండ్రిని కూడా ముట్టని దశకి వెళ్ళిపోయాము. చిన్నప్పుడు తల్లిదండ్రులు బిడ్డల్ని ఆలించి పాలించి వాళ్ళని బాగా చూసుకున్నారు. కానీ ఆ బిడ్డలు ఎదిగొచ్చిన తర్వాత తల్లిదండ్రులు కొంచెము వారి కాలకృత్యాలు తీర్చుకోవడం కొంచెము ఇబ్బందిగా ఉంటే ఆ తల్లిని తండ్రిని ముట్టుకోవడానికి బిడ్డలకి ఏహ్యమైపోయింది, నీచమైపోతుంది. అలాంటి దశలోకి మనం వెళ్ళిపోయాం. తల్లి బిడ్డలను చూడలేదు, బిడ్డలు తల్లిని చూడలేదు, అన్న తమ్ముడు అన్నల్ని ఏదైనా వ్యాధి వస్తే దగ్గరికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆ వ్యాధి ఏదన్నా వచ్చిన అది అంటు వ్యాధేమి, ఇంకో వ్యాధేమి, జీవితకాల వ్యాధేమి, లేకపోతే వంశపారం వచ్చింది వ్యాధేమి, హాస్పిటల్ పాలైతే దాని విషయంలో మనం చిన్న చూపుకి వెళ్ళిపోతాం ఆ మనిషి విషయంలో. మరి ఈ కుష్ఠరోగం వస్తే ఇతని సమాజం ఇంకెంత స్థితిలో చూసి ఉండాలి. దానికి నిదర్శనం కోవిడ్ మన జీవితం తాకింది. మనం కోవిడ్లో ఒక మనిషి పట్ల మనం ఎలా ట్రీట్ చేసాము, మనం ఒక మనిషిని ఎలా చూసాము, ఎలా ప్రవర్తించాము, ఇష్టం లేదు. యేసు ప్రభువారి దగ్గరికి అతడు వచ్చి నీకు ఇష్టమైతేనే, ఎందుకంటే ధర్మశాస్త్రం ఇష్టపడట్లేదు ఎవరిని ముట్టడానికి. ధర్మశాస్త్రం చదివిన వారు పరిసేలు సద్దుకాయలు ఎవ్వరూ ముట్టుకోవట్లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం వారికి నేర్పించిన అంశం ఏంటంటే ఆ కాడి కిందకి పోయి ఒక మనిషిని ముట్టుకోవటం లేదు, చచ్చినా పర్వాలేదు, వాడు ఏమైపోయినా పర్వాలేదు, వాడు నాశనం అయిపోయినా పర్వాలేదు అనేటువంటి మూర్ఖపు దశకు వెళ్ళిపోయారు. ధర్మశాస్త్రం వారిని ఆ కాడి కిందలో దించేసింది. ధర్మశాస్త్రం తప్పు పట్టడం కాదు, కానీ ధర్మశాస్త్రం కాడి కింద వారు తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు. అందుకని దేవుని రాజ్యం ఎలా ఉంటుందని యేసు ప్రభువారు ఆ మనిషికి చూపెడుతున్నాడని, నాకు ఇష్టమే నేను పట్టుకుంటాను, నాకు ఇష్టమే నేను నిన్ను తాగుతాను, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు అవ్వచ్చు, నాకు ఇష్టమే నేను నిన్ను బాగు చేస్తాను, నాకు ఇష్టమే, నాకు ఏమీ లేవు. సో దేవుని రాజ్యాన్ని లోకానికి యేసు ప్రభువారు పరిచయం చేసిన విధానం ఏంటంటే నాకు ఇష్టమే, ఏదైనా ముట్టుకుంటా, ఏదైనా తాగుతా, ఏదైనా బాగు చేస్తాను, ఎలాంటిదైనా కూడా పరిష్కారం చేస్తాను, నాకు ఇష్టమే. సో దేవుని రాజ్య విలువను గ్రహించలేకపోతే మనం వృధా కదా. ఈరోజు సమాజం ఎలా తయారైందంటే బర్త్డే పార్టీస్లో, మ్యారేజెస్లో, ఫంక్షన్స్లో ఉంటున్న మనిషి చచ్చిపోయిన దగ్గర, వ్యాధిగ్రస్తుడి దగ్గర ఉండట్లేదు. ఇష్టం లేదు, సంతోషం కావాలి మనిషికి, కాస్తంత సంతోషం, కాస్తంత హుషారు, ఆనందంగా ఉండే కావాలి. ఒకటి బాధలో నిలబడేవాళ్ళు,
ఒకడు రోగి అయితే ముట్టుకునేవాడు లేడు. అసలుగా ఒకరు చనిపోతే ఆ దిశకు కూడా పోలేనటువంటి వాడు కూడా. అందుకని రోమపత్రికలో పౌలు అంటాడు, ఏడ్చు వారితో ఏడవండి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు మనసు. ఈ ప్రస్తుత సమాజం హెచ్చు వాటి యందే ఉంది. హెచ్చు ఏంటి? ఆనందం, పండుగలు, పబ్బాలు, సంతోషం, బర్త్డేలు, మ్యారేజెస్ అవన్నీ కూడా. అనగా ఇవే కాకుండా జీవితంలో కోరికలన్నీ కూడా హెచ్చు వాటి యందే ఉన్నాయి. తగ్గువాటి యందు ఎవరు మనసు, ఎవరు ఏడ్చువారు తేడగలుగుతారు? ఎవరు బాధపడువారు? నేనున్నాను, ఈ తోడు నేనున్నాను. మనిషి ఏదైనా రోగంలో చొరబడితే నువ్వేదో చేసావు, నీకు అందుకే ఆల్రెడీ వాడు చచ్చిన శవాలు పడి ఉంటే పుండు మీద మనిషిని మానసికంగా అతలాకుతలం చేయడం. అందుకని దేవుని రాజ్యము దేని మీద ఉందంటే మనిషి మానసిక స్థితి మీద, మనిషి సామాజిక స్థితి మీద, మనిషి యొక్క శారీరక అనారోగ్యతను, మనిషి ఆత్మీయ జీవితం మీద దేవుని రాజ్యం నిర్మాణం చేయబడుతుంది. సో దీనిని గ్రహించలేనటువంటి వారు క్రైస్తవులు. క్రైస్తవులు దేవుని ఆరాధన చేరి చప్పట్లు కొట్టవచ్చు, పాటలు పాడవచ్చు, ఆరాధన చేయొచ్చు, బహుగా వాక్యాలు చెప్పవచ్చు, బహుగా వాక్యాలు చదవచ్చు, ఉపవాస ప్రార్థనలో బాగా పాల్గొని ఆ తిండి మనమే తినవచ్చు కూడా. కానీ దేవుని రాజ్యం ఉపవాసంలో భేదవుని జ్ఞాపకం చేసుకోమని, దేవుని రాజ్యం ఉపవాసంలో వస్త్రహీనుని జ్ఞాపకం చేసుకోమని, దేవుని రాజ్యం ఉపవాసంలో బందీ అయి కట్లతో బందీ చేయబడిన వాడిని జ్ఞాపకం చేసుకోమంది. దేవుని రాజ్యం ఎవరైతే వివాదంలో ఉన్న ఆ వివాదాన్ని పరిష్కరించమని దేవుని రాజ్యం చెబుతుంది. దేవుని రాజ్యం ఎవరైతే మరి భయంకరమైన క్షుధను కలిగి ఉన్నారో దానిలో వానికి చేయూతనిమ్మని చెప్పింది దేవుని రాజ్యం. క్రైస్తవులు తినుడు, తాగుడు, ఉపవాసాల పేరట, వాటి పేరట, వీటి పేరట, ఇది దేవుని రాజ్యం అనుకుంటున్నటువంటి. లేదా దేవుని రాజ్యం అంటే ఏదో అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు, దర్శనాలు. నిజమే, అవి దేవుని రాజ్యంలో భాగమే, కానీ అవి మూలం కాదు. కానీ దేవుని రాజ్యము నీతితోనూ, సత్యంతోనూ, న్యాయంతోనూ, యథార్థతతోనూ నిండి ఉంది. మనుష్యుడ ఏది ఉత్తమం ఆలోచన, ఏది న్యాయం ఆలోచన. ధర్మశాస్త్రంలో అన్ని విషయాలన్నీ చేస్తున్నాం. ధర్మశాస్త్రంలో ఏది చెయ్యాలో అన్ని చేశాం. ఒడిగట్టి ఒంటిని సైతం కూడా దోమ లేకుండా ఒడిగట్టి మింగేసేటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి వారు ధర్మశాస్త్రంలో దేవుని రాజ్య ప్రధాన సూత్రాలు విస్మరించారు. ఏంటి ఆ ప్రధాన సూత్రాలు అంటే కనికరం, న్యాయము, నీతి, యథార్థత, ప్రేమ, దేవుని యందు ఉండాల్సినటువంటి దైవభక్తి, ఇవన్నీ పక్కన పెట్టేశారు. అందుకే మేకా సువార్తికుడు దేవుని రాజ్య సువార్త సూత్రాన్ని చెప్తాడు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకునేది ప్రభువా? ఏడాది దూడలన, వేలాది పొట్టేలన, వేలాది నదులంత విస్తార తైలన, దేన్నిచ్చి నీ రుణం తీర్చుకునేది అంటే ఏమక్కర్లేదు. మనుషుడు ఉత్తమమైంది దేవుని రాజ్యానికి పనికొచ్చేది ఆలోచన. దేవుని రాజ్యానికి పనికొచ్చేది ఏంటి? కానికి యుద్ధాన్ని కాదు, ధర్మశాస్త్రానుసారంగా దేవుని ఆజ్ఞలు పాటించొద్దని కాదు, వాటికంటే కూడా మూలమైన ఉన్నవి నీవు తోటి మనిషి పట్ల, అతని మానసిక స్థితి పట్ల, అతని శారీరక స్థితి పట్ల, అతని సామాజిక స్థితి పట్ల, అతని భౌతిక జీవితం పట్ల సరైన శ్రద్ధ వహించాల్సినదే దేవుని రాజ్య సూత్రం. నాకు ఇష్టమే. మత్తయి సువార్త 8వ అధ్యాయము యేసు ప్రభువారు అతని పట్ల చేసిన చర్యను మనము ఒక్కసారి చదువుదాం. 8వ అధ్యాయము 3వ వచనం. అందుకు ఆయన చేయి చాపి ముట్టి నాకు ఇష్టమే. దీన్ని ఒక మంచి స్త్రీ తీసుకుంది, మనకు తెలుసు. మీ అందరు గుర్తొచ్చేసిద్దాం, మదర్ తెరీసా. ఈ లెప్రసీ వాళ్ళని ముట్టుకోవాలంటే ఎవరికైనా కూడా అది చూస్తేనే చీ అంటాం. పురుగులు బారితే మనం ఉంటినండి. భయంకరమైన పనులు చేసినప్పుడు ఒంటిలో పురుగులు బారవు, కానీ మనిషికి వచ్చిన వ్యాధిని చూస్తే పురుగులు బారుతాం, రోజు జలదరిస్తూ ఉంటుంది.
జాలి పడాల్సిన దశలో నీచంగా చీదరగా భావించుకున్నాను. కానీ మదర్ తెరీసా నాకు ఇష్టమే, నేను తాగుతాను, నేను కడుగుతాను, నేను శుభ్రం చేస్తాను, నేను బాగు చేస్తాను. ఇది దేవుని రాజ్యం. సో దేవుని రాజ్యాన్ని ఎవరు తీసుకోగలుగుతారు? ఆ సువార్త సూత్రాన్ని ఎవరు పసిగట్టగలుగుతారు? ఈ భారతదేశంలో కూడా ఒకప్పుడు అంటరాని వ్యవస్థ ఉంది. మనిషిని మనిషిగా చూడలేను, ఏ వ్యాధి లేదు, ఏ రోగం లేదు, కానీ మనిషి మాత్రం అంటరాని వాడు, అస్పృశ్యుడు. అంటే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల మనం చూస్తుంటాం, మన దేశంలో అవి ఇప్పుడు కూడా ఉన్నాయి. మనిషి మానసిక స్థితిని దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఈ సొసైటీలో ఉన్నాయి. దానిని యేసు ప్రభు వారు కలుగుతాడు, బద్దలు చేశాడు. నాకు ఇష్టమే కనుక యేసు ప్రభు వారికి నిన్ను నన్ను తాగటం ఆయనకి ఇష్టం, నిన్ను నన్ను బాగు చేయటం ఆయనకి ఇష్టం, నిన్ను నన్ను స్పర్శించటం, చెయ్యి చాపి దీవించటం, నిన్ను నన్ను ఆశీర్వదించడం ఆయనకి ఇష్టమే. ఈ సొసైటీ ఏమనుకున్నా పర్వాలేదు, ధర్మశాస్త్ర చట్టాన్ని అధిగమించి చేసేవాడు. నువ్వు ఎప్పుడైతే ఆ చట్టాలను కొన్నిటిని అధిగమించావు, అతడు కూడా అధిగమించాడు కాబట్టి అంత మేలు పొందుకున్నాడు. మనం కూడా కొన్ని అడ్డంకులను, కొన్ని అడ్డంకిగా వచ్చిన వాటిని అధిగమించినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఇలాగే తాగుతాడు. అతడు యేసు ప్రభువు చెప్పిన మాట, ఇప్పుడు నువ్వు వెళ్ళి యాజకునికి నీ దేహాన్ని కనబరచు, నువ్వు వెళ్ళి కానుకను సమర్పించు. అంటే మొదట యేసు ప్రభువు అతడికి చేయాల్సింది చేసేసాడు. సెకండరీ వెయిట్ నుంచి ఆడు మీరు గుర్తుపట్టండి, ఆలోచించదండి. మొదటిగా మనిషి యొక్క మానసిక, శారీరక, సామాజిక జీవితం పట్ల శ్రద్ధ వహించాడు. ఆయన తర్వాతనే నువ్వు యాజకునికి వెళ్ళి కనబరుచుకో, కానుకను చెల్లించు. నిజంగానే అతడు వెళ్ళాడు, యాజకుని కనబరుచుకున్నాడు, కానుక కృతజ్ఞత అర్పణ దేవుని ఆలయం చెల్లించాడు. మర్చిపోలేదు. కొంతమంది మర్చిపోతారు. ఊర్లలో నేను చాలామంది చూశాను, హాస్పిటల్ పాలైపోయి 3 నెలలు 4 నెలలు హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చాక పాస్టర్ గారు దేవుడు నన్ను బాగు చేశాడని అంటారు. 1 వారం 2 వారాలు, 1 వారం పెద్దల కాడ వచ్చి కూర్చున్నాం, ప్రేయర్ స్టార్ట్ కాదు. 2వ వారం పాటలు అయిన తర్వాత వస్తాను, 3వ వారం ఆరాధన అయిన తర్వాత వస్తాను, 4వ వారం వాక్యం మధ్యలో, 5వ వారం కానుకేసాక 6వ వారం కనపడతాం కదా. కానీ ఇతడు ఏం చేశాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి కీర్తి గురించి ఆ ప్రదేశం అంతా వ్యాప్తి చేశాడు. యేసు ప్రభు వారిని అసలు ఎవరికి ఏం చెప్పొద్దు అని ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఎవరితో ఏమీ మాట్లాడొద్దు ఈ విషయం గురించి అంటే, అతడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మొత్తం వ్యాప్తి చేశాడు. ఆయన రాజ్య సువార్త సూత్రాన్ని పసిగట్టినటువంటి వ్యక్తి దాని మొత్తాన్ని ప్రకటించాడు. ఇది ఆయన రాజ్య సువార్త సూత్రం. ఆయన కేవలం ధర్మశాస్త్ర కాడి కింద మనల్ని ఉంచదలుచుకోలేదు. అలాగే మానవ సంబంధమైనటువంటి సామాజిక భౌతిక విషయాల్లో ఉండినటువంటి పరిధుల్లో మనల్ని ఉంచదలుచుకోలేదు. ఆయన వాటిని అధిగమించి మనల్ని బాగు చేయడానికి వచ్చిన ఆయన గొప్ప దేవుడని ఆయన గురించి మొత్తం ప్రకటించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము చివరి వచనంలో అతడు ఎలాగున క్రీస్తు గురించి ప్రకటించాడో రాయబడి ఉంది. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించుటకు, ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించను కనుక ఆయన ఇంకా పట్టణంలో ఎంత ప్రకటిస్తున్నారు, విస్తారంగా అంట, మామూలుగా కాదు. దేవుని గురించి ఒక పూట మాట్లాడి వదిలిపెట్టలేదు. ఆయన రాజ్య సువార్త సూత్రాన్ని పసిగట్టిన తర్వాత ఇంకా మాట్లాడకుండా ఉండలేకపోయాడు, మొత్తం ప్రకటించాడు. ఇది నిజమైన కృతజ్ఞత. సో ఇతనిలో దేవుని రాజ్య విలువలు నెరవేరాయి. యేసు ప్రభువారు ఈ లోకమందు ఏది చేయాలనుకున్నాడో అది ఇతని ద్వారా, 2వ సూచక్రియ ద్వారా ప్రారంభించినట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన దేవుని చేరవలసిన వారమైనా, ఆయన దగ్గర మోకరిల్లవలసిన వారమైనా, ఆయన ఎదుట అడగవలసిన వారమైనా, ఈ 3 మనం చేయలేకపోతే ఆయన మనకి ఏం సమీపంగా ఉండలేకపోవచ్చు కదా. అందుకని అడుగుతున్నప్పుడు అంట మనసు దగ్గర చేసుకుని అడగండి. మీరు పెదవులతో నా యొద్దకు వచ్చుచున్నారు కానీ మీ హృదయం ఎంతో దూరంగా ఉండిపోయిందని యెషయా గ్రంథకర్త మాట్లాడతాడు కదా.
కేవలం శరీరాలతో సమీపించడం కాదు, కానీ మానసికంగా మొదట దేవుని ఎదుర్కొన్నప్పుడు ఇలాంటి కార్యాలు సాధ్యమవుతాయి. ఒకవేళ లోకం నిన్ను పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించు. లోకం నిన్ను విడిచిన దేవుడు నిన్ను విడు. లోకం టచ్ అయిపోయినా నీ వారే నిన్ను నీ స్థితిలో చెయ్యి వదిలిపెట్టిన, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బాగుంటారు, ఈగల్లా లేనప్పుడు అందరు ఎగిరిపోతారు. ఎవరు కూడా ముట్టడానికి, తాగటానికి, రావటానికి, ఇంటి చేరుకోవటానికి కూడా. ఇలాంటి సమయాల్లోని దేవుడు మనకి ఆయన రాజ్యం యొక్క విలువను మనకు దగ్గర చేసి ఆయన మన దగ్గర ఉంటాడు. సో ఈ కుష్ఠరోగి గురించి ఇది దేవుని రాజ్యం సూత్రము అతడు పసిగట్టగలిగాడు, అది అతనిలో నెరవేరింది. రెండవది చెప్పా కదా, ఒక గంట ప్రసంగం ఎప్పుడైనా. రెండవది మనం యేసుక్రీస్తు ప్రభువు కపెర్నహూముకు ప్రవేశించినప్పుడు శతాధిపతి యేసుక్రీస్తుకు తారసపడినట్టు రాయబడింది. తన దాసుడు పక్షవాయుతో బాధపడుచుండగా యేసుక్రీస్తుతో అతడు మాట్లాడిన అంశాలు, యేసుక్రీస్తుతో అతడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడో ఆ విధానాన్ని మత్తయి సువార్తికుడు దాన్ని స్పష్టంగా రాశాడు. దాని గురించి మనకి లూకా సువార్తికుడు కూడా ఇంకా అద్భుతంగా రాశాడు. దానిలో ఒక 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. మొదటిగా ఎక్స్ట్రాడినరీ ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అలాగే నేను నీ వద్దకు వచ్చుటకు పాత్రుడను కాను, కాబట్టి నీవు మాట మాత్రము అనగా యేసుక్రీస్తు ప్రభువారు అతనిలో జ్ఞానాన్ని, అతనిలో విశ్వాసాన్ని, అతనిలో చెప్పలేనంత, ఎప్పుడు ఎన్నడూ చూడలేనంత గొప్ప విశ్వాసాన్ని అతనిలో చూడటం మనం యేసు ప్రభువారు దాని గురించి సాక్ష్యం ఇస్తాడు. లూకా సువార్తికుడు ఇంకా వివరణాత్మకంగా రాస్తాడు దీని గురించి. లూకా సువార్త 7వ అధ్యాయమును మనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుంచి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా ఏం పుచ్చుకోవద్దు, శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుడానికి కూడా నేను పాత్రుడను. మత్తయి సువార్తికుడు ఒకవైపే రాశాడు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అని మాత్రమే రాశాడు. లూకా సువార్తికుడు మాత్రము ఇంకొక అడుగు ముందుకు వేసి అద్భుతమైన మాట రాశాడు, నువ్వు నా ఇంటికి వచ్చుటకు పాత్రుడు నేను కాను, కాబట్టి అలాగే నేను ఇప్పుడు నీ యొద్దకు కూడా వచ్చుటకు పాత్రులను కాను, అన్నిట్లో పాత్రుడు నేను కాను. నువ్వు వచ్చుటకైనా, నేను నీ దగ్గరికి వచ్చుటకైనా కూడా నాకు అర్హత లేదు. ఎందుకంటే ఇతడు అన్యుడు, ఒక యూదుడిగా యేసుక్రీస్తు ప్రభువారు అతని ఇంటికి వెళ్ళకూడదు. రెండవది, అతని భావంలో యేసుక్రీస్తు ప్రభువారు దైవికమైనటువంటి దేవుడిగా, దేవుని కుమారుడిగా అతను చూచాడు, కాబట్టి ఆయన తన ఇంటికి రావటానికి అతడు అర్హుడు కాదని భావించాడు. దేవాలయంలో మనం ఉండే విధానమే చాలా డిఫరెంట్గా, దేవుని కంటే గొప్పవాళ్ళంగా కూర్చుంటుంటాం కొన్నిసార్లు. దేవుని కంటే నేను గొప్పగా అని భావించుకునే సందర్భాలు కూడా. కానీ ఇతడు యోగ్యుడని కాను, నాకు అంత అర్హత లేదు అని చెప్పి. ఎందుకంటే ఇతను రోమన్ సైన్యాధిపతి కదా, 100 మందికి అధిపతి, ఎంతోమందిని ఆజ్ఞాపించగలిగినటువంటి వ్యక్తి. ఇతను ఎందుకని ఎంత? అందుకని ఇతనిలో ఉండినటువంటి ఈ గొప్ప విశ్వాసం, యేసుక్రీస్తునందు అతను ఉంచిన విశ్వాసం, నేను పాత్రుడని కానటంలో యేసుక్రీస్తు స్థానాన్ని అతను గుర్తుపట్టాడు. యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన దైవికత్వాన్ని అతడు స్పష్టంగా విశ్వసించాడు. నీవు నా ఇంటికి వచ్చినవి నేను పాత్రుడని కాను. రెండవది, ఇతరులలో మనం చూడాల్సింది ఎక్స్ట్రాడినరీ యాటిట్యూడ్, వైఖరి. తన దాసుడి పట్ల ఇతడు కనబరుస్తున్నటువంటి వైఖరి. దాసుడి విషయంలో అంత కనబరచాల్సిన పని ఏంటి? సొసైటీలో
మన ఇంట్లో పని చేసేటువంటి పని మనుషులను మన చేతులను చూస్తుంటారు. కొంతమంది బాగా ప్రేమగా చూస్తుంటారు, దగ్గర చేస్తుంటారు, వాళ్ళ ఇంట్లో మంచిగా భావిస్తుంటారు. కానీ మరి కొంతమంది వాళ్ళని ఎంతో నీచంగా చూస్తుంటారు. మరి దాసుడు అంటే పూర్వకాలం ముందు ఇంకా భయంకరంగా చూసేటువంటి వారు కదా. రోమన్ సొసైటీలో, రోమన్ ఉన్నటువంటి సమాజంలో ఆ దాసుడు చచ్చిపోయినా కూడా పట్టించుకునేటువంటి దశకి అతన్ని ఇంకొక చోటకి అమ్ముకోవచ్చు. దాసుడి పట్ల అంతగానో అతను ఊహించాల్సిన, అంత వైఖరిని కనబరచాల్సిన పని ఏంటి? రాత్రి నేను ఆలోచన చేసుకున్నప్పుడు ఎందుకని ఇతడు ఆ దాసుని పట్ల అంత వైఖరిని కనబరిచాడు అని అంటే, నేను ఆలోచించినవి, అతడు మొదట యేసుక్రీస్తుని ఎదుర్కొన్నది తన అధికారంతో ఎదుర్కోలేదు, తన బలంతో ఎదుర్కోలేదు. యేసుక్రీస్తును అతడు ఎదుర్కొన్నది అపాత్రుడుగా భావించి ఎదుర్కొన్నాడు. కారణం, తన దాసుడు విషయమై తాను ఎంతకైనా దిగజారాలని సిద్ధపడ్డాడు, ఎంతకైనా తాను చర్య తీసుకోవాలని ఆలోచనకు వచ్చాడు. తన దాసుడి బాగు కోసం తాను ఎంత మట్టుకు చేయగలుగుతాడో అంత మట్టుకు చేసేటప్పుడు బైబిల్ వాక్యము, శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు పొందదగిన వారికి మేలు చెయ్యము. దానిని పొందదగిన వాడు ఎవరైతే ఉన్నారో నీ శక్తిమైనంత, నీ శక్తి కొలది, నీ సామర్థ్యం కొలది ఎంత చేయగలుగుతా అంత స్పష్టంగా చేయమని దేవుని వాక్యం చెప్పింది. ఇతనిలో నెరవేరుతుంది. అతను తన శక్తి అంతటిని కూడా కూడగట్టుకున్నాడు. ఆ కూడగట్టుకున్న అంశం ఏంటో తెలుసా? తన స్థితిని వదిలిపెట్టి దిగజారి అడగటం, తన స్థితిని వదిలిపెట్టి పాత్రులను కానని చెప్పడం, తన స్థితిని వదిలిపెట్టి తగ్గించుకొని మాట్లాడటం. ఎవరి కోసం ఇదంతా? ఒక దాసుడి కోసం. అందుకే రోమపత్రికలో పౌలు భక్తుడు మాట్లాడాడు, హెచ్చు వాటి యందు మనసు ఉంచగా తగ్గు వాటి యందు మనసుంచు. ఈ శతాధిపతి చేస్తున్నది కూడా యేసుక్రీస్తు దగ్గర తగ్గు వాటి యందు మనసుంచి హెచ్చు వాటిని పక్కన పెట్టి దాసుడు బాగుపడటమే తన మూల ధ్యేయంగా పెట్టుకున్నాడు. అందుకే దాసుడి బాగు చేయటానికి తన ప్రేమ వైఖరిని, తగ్గింపు వైఖరిని, దయాళుత్వ వైఖరిని అతడు స్పష్టంగా కనబరిచాడు. ఇది అతనిలోని రెండవ లక్షణం. మూడవది ఎక్స్ట్రాడినరీ పవర్. అతడు ఒకడు రమ్మంటే వచ్చును, ఒకడు పొమ్మంటే పోను. ఇది అతని పవర్. ఒకడు కూర్చోమంటే కూర్చుంటారు, ఒకరు నిలవడం అంటే అతని పవర్ ఇది. కానీ అతడు చేస్తున్నది ఏంటంటే, తనకున్న పవర్ ఉపయోగించలేదు, తన అధికారంతో సాధించుకోదలుచుకోలేదు, తనకున్నటువంటి హక్కుతో, తనకున్న డబ్బుతో, తనకున్నటువంటి పరాక్రమమైన శక్తితో ఆ 100 మందిని ఉపయోగించో, లేకపోతే తన రోమ సైన్యంలో ఉన్న తన అధికారాన్ని ఉపయోగించో యేసుక్రీస్తు దగ్గర తన దాసుని బాగు చేసుకోవటానికి పూనుకోలేదు. కానీ అతడు యేసుక్రీస్తు పరాక్రమ శక్తికి, అసాధారణమైన శక్తికి వినయుడై, లోబడిన వాడై యేసుక్రీస్తు దగ్గర అతడు తన స్నేహితులను పంపించాడు. లూకా సువార్తికుడు మత్తయి సువార్తికుడి కంటే బాగా రాశాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ తన స్నేహితులను కూడా లూకా సువార్తికుడు మెన్షన్ చేశాడు. మీరు చూడండి 6వ వచనం. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన ఎదుకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రను కాను, అందుచేత నీ ఎదుకు వచ్చుటకు పాత్రను ఎంచుకోలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపడు. ఇది తన స్నేహితులను చెప్పి మరీ పంపిస్తున్నట్టు లూకా సువార్తికుడు రాశాడు. అనగా తన స్నేహితుల దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారి పరాక్రమమైన శక్తిని కూడా, గొప్ప శక్తిని కూడా, ఆయన అసాధారణమైన శక్తిని తన స్నేహితులు కూడా చూపిస్తూ వారిలో విశ్వాసాన్ని కూడా పెంపొందిస్తున్న ప్రయత్నంలో అతడు తన శక్తిని, తన అధికారం, తన బలాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేశాడు. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎవరైతే ఏంటి, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత
దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అందరం దేవుని చెప్పండి ఏమవుతాం? ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క రీతిగా అంటున్నారు. నేను నీ సేవకుడినని భక్తులు అనుకున్నారు, నేను నీ దాసునని భక్తులు అనుకున్నారు. కొంతమంది వాటికి కూడా స్థానము నోచుకోలేని వాళ్ళము దుమ్ముతో ధూళితో భావించుకున్నారు. అబ్రహాము, దావీదు. సో దేవుని సన్నిధానంలో మనం ఎంతటి వారు? మా స్థానం ఏంటి? దావీదు మహారాజు కదా. దేవుని సన్నిధానం తన స్థితిని ఏ స్థితికి తగ్గించుకున్నాడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా, దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని భావించుకోలేదా? పౌలు అపోస్తలులో మూలమైన వాడు కదా, కానీ పాపుల్లో ప్రధాని అని పాపపు లిస్టులో నేను ప్రధానులను, నేను ముఖ్యమైన వాడిని భావించుకొని పెంటతో సమానంగా ఎంచుకోలేదు దేవుని దగ్గర. సో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అసాధారణ శక్తి బయలుపడాలి కానీ, ఆయన పరాక్రమం శక్తి మన జీవితాలు బయలుపరచబడాలి కానీ మనగా. ఇది ఆ శతాధిపతి చేసిన పని. ఈ చర్య అంతటిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి అద్భుతమైన స్టేట్మెంట్, బహిరంగంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇతడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క వారసత్వంలో చేరినటువంటి వాడు. చాలామంది రాజ్య సంబంధులు చీకట్లో వెలుపల ఉండినటువంటి వారని చెప్పేశారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. 8వ అధ్యాయము 11 వచ్చిన అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు అనగా దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి కొందరు, లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారు వెలుపటి చీకట్లో త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని మీతో చెప్పుచున్నాను. అతడు కనపరిచిన ఎక్స్ట్రాడినరీ ఫెయిత్, యాటిట్యూడ్, అలాగే అతనికి ఉండినటువంటి అధికారం అంతటి క్రీస్తు పాదాల యొద్ద పెట్టి తన దాసుడి విషయమై వేడుకున్న విధానం, దీనంతటిలో మనం గమనించాల్సిన అతని మానవత్వం, అతని దయాళుత్వం, అతని ప్రేమతత్వం. ఇదే దేవుని రాజ్య సువార్త సూత్రం. కుష్ఠరోగ విషయంలో సమాజం అతను వెలివేసింది, దాసుడి విషయంలో శతాధిపతి దిగి వచ్చి మాట్లాడుతుంది. కుష్ఠరోగ విషయంలో సమాజం మానవత్వాన్ని కోల్పోయింది, దాసుడైన పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వారి విషయంలో ఒక శతాధిపతి పూర్తిగా తనను తాను తగ్గించుకొని ఒక మానవుడు ఎలా ప్రవర్తించాలో, దేవుని రాజ్యంలో ఉండేటువంటి వారు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించారు.